ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్. ఫైజాబాద్ అంటే ఇది అందరికి అయోధ్య అంటే గుర్తుపడతారు కదా, ఉత్తరప్రదేశ్. సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ఎంపీ అవధేష్ ప్రసాద్ మీడియా సమావేశంలో గుక్కబెట్టి మరీ ఏడ్చారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను అని. ఆయన ఏడవడానికి రీజన్ తెలుసుకున్న తర్వాత నిజంగా తెలియకుండానే ఒక రకంగా చాలా అత్యంత బాధాకరమైన సంఘటన కోసం ఆయన ఏడ్చినా కూడా కనీసం మినిమం సెన్సిటివ్నెస్ ఉన్నటువంటి వాళ్ళైనా ఎంపీలుగా ఉన్నారు. కొంతవరకు ఎక్కడో దగ్గరైనా కనుక కాసింత అంటే మానవత్వపు గ్రౌండ్స్ మీద ఉన్న వాళ్ళైనా ఉన్నారు అని చెప్పి ఆ కోణంలో కాసింత ఆనందం వేసింది సీరియస్లీ. సరే, ఆయన ఏడవడం, ఏడ్చిన సంఘటన అత్యంత బాధాకరం. కానీ ఏడ్చిక నాకు ఎంపీ పదవి ఎందుకు, రాజీనామా చేసేస్తాను. కారణం ఏంటి? ఆయన పరిధిలో అయోధ్య దగ్గర ఆయన ఎంపీగా ఉన్నటువంటి ఆ పరిధిలో ఒక 22 సంవత్సరాల దళిత మహిళ కనిపించడం లేదు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రుల కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోలేదు అని చెప్పి ఇప్పుడు నేరుగా ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు విమర్శలు చేస్తూ ఉన్నారు. కంప్లైంట్ ఇచ్చినటువంటి నెక్స్ట్ 3 days తర్వాత ఆ అమ్మాయి ఒక దగ్గర ఒక కాలు ఇంచేసి, కనుగుడ్లు లేవు, కనిపించట్లే, పీకపోయినారు, కనుగుడ్లు పీకేసి కాళ్ళు ఇంచేసి, ఇంకా డిఫైన్ చేయలేం లేదు. అంత అత్యంత దారుణమైన పరిస్థితుల్లో అమ్మాయి పడి ఉంది, చనిపోయి. చాలా దారుణంగా పడి ఉంది. కుటుంబ సభ్యులేమో పోలీసులు స్పందించలేదంటూ ఉన్నారు. ఈ విషయం మీద స్పందించిన ఎంపీ, నా నియోజకవర్గ ప్రజలను కాపాడుకుంటాను అని చెప్పి నేను ఎంపీని కదా, కాపాడుకోవాలి కదా, 22 సంవత్సరాల ఒక దళిత అమ్మాయిని నేను, అసలు అంత దారుణం జరిగింది, నాకెందుకు ఈ ఎంపీ పదవి, ఆ అమ్మాయిని చూస్తే తట్టుకోలేకపోయాను, గుండె బరువెక్కిపోయింది, ఎందుకు ఎంపీ పదవి నాకెందుకు, రాజీనామా చేసేస్తా అని చెప్పి రాజీనామాకి సిద్ధపడితే అక్కడే పక్కనే ఉన్నటువంటి మాజీ మినిస్టర్లు, మిగిలిన ప్రజాప్రతినిధులు, లేదు పార్లమెంట్లో మీరు అంశాన్ని లేవనెత్తండి, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అని వాళ్ళు చెబితే ఆ ఎంపీ మీడియా సమావేశంలోనే చెప్పారు, నేరుగా పార్లమెంట్లో లేవనెత్తుతా, ప్రైమ్ మినిస్టర్ దగ్గరగా అడుగుతా, ఏ విధమైన న్యాయం జరుగుతుంది ఏంటి అని చెప్పి. ఒకవేళ న్యాయం జరగలేదా, నాకు ఈ ఎంపీ పదవి ఏమి అక్కర్లేదు, నా ఎంపీ పదవి ఏమి నాకు అక్కర్లేదు, రాజీనామా చేసేస్తాను నేను అని చెప్పి పాపం ఆ అమ్మాయికి చూసి జరిగిన పరిస్థితిని తలుచుకొని చాలా దారుణంగా ఏడ్చేశారు పాపం. అంటే డిఫైన్ చేయలేనటువంటి పెయిన్ మనం చూస్తూ ఉన్నాగా. ఎందుకంటే చాలా అరుదైపోయారు ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో. ప్రతిదీ రాజకీయ కోణంలో చూసే వాళ్ళు. మూడో తరగతి చదివే బాబుని అత్యాచారం చేసి చంపేసినా కనీసం ఆ కుటుంబ సభ్యులను పరామర్శించని పాలకుల్ని, నాయకుల్ని మనం చూస్తూ ఉన్నాం. 5వ తరగతి చదివే అమ్మాయిలను, మూకుమ్మడిగా చిన్నపిల్లను అత్యాచారం చేసి ఎక్కడో పడేసి ఆ శవం దొరకపోయిన ఆ కుటుంబాన్ని పరామర్శించని మహానుభావులను మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని సంఘటనలు జరిగినా కూడా అన్నీ కూడా రాజకీయ కోణంలో మాత్రం కమెంట్స్ చేసే పాలకుల్ని, ప్రజాప్రతినిధుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులు, ఇలాంటి విషయాలు చాలా సెన్సిటివ్ ఉంటే నాలాంటి వాళ్ళైతే నిజంగా ఎంపీ ఏడుస్తూ ఉంటే ఒక తెలియని బాధ కలిగింది సీరియస్లీ. అసలు చాలా రియాక్ట్ అయ్యారు ఆయన అయితే. కనీసం ఒక పాలకుగా ఎవరికైనా కనుక ఒక ప్రజాప్రతినిధులు సున్నితత్వం ఉండాలి. ప్రజల బాధను తన బాధగా ఫీల్ అవ్వగలిగారు. 22 సంవత్సరాలు ఒక అమ్మాయి అటువంటి స్థితిలో పడి ఉంటే మనిషి అన్న వాళ్ళు ఎవరైనా అసలు అలాగే స్పందిస్తారు. ఒక ప్రజాప్రతినిధి కాబట్టి ఇంకా ఎక్కువ స్పందించారు ఆయన. మినిమం కదా అదంతా, మినిమం కదా. అటువంటి సున్నితత్వ నాయకుల్లో కొరవడిందనే కదా మనలాంటి వాళ్ళ బాధ.